ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే టాస్క్‌లు భలే జరుగుతున్నాయనమాట. అయితే టాస్క్‌లు పెట్టి మళ్ళీ 'బిగ్ బాస్' ఏమో వాళ్ళకి ఫుడ్ ఇప్పించి, దానిలో ప్లేయర్ ఆఫ్ ది టాస్క్‌కి మంచిగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసి అలా ఇస్తున్నారు కదా! అయితే మనందరికీ తెలిసిందే అక్కడ 'సంజన సైలెన్సర్స్ వర్సెస్ మాస్ మాధురి' అని ఒక టాస్క్ పెట్టారు. మాధురి గారు ఉన్నారప్పుడు. ఆ టాస్క్‌లో ఒక చెప్పుల టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్‌లో భలే ఫన్నీగా జరిగిందనమాట. అందరూ ఎగిరేయటము, ముందేయటము, అలా ఏయటము, ఇలా ఏయటము. అప్పుడు రీతు మంచిగా గెలిచింది. అలాగే అంటే ఆ టాస్క్‌లో యాక్చువల్లీ మాధురి గారి టీమ్ అయితే గెలిచిందనమాట. మాధురి గారి టీమ్‌లో అప్పట్లో తనూజ ఉందని చెప్పేసి అందరూ కూడా మాధురి గారి టీమే గెలవాలి అనేసి అనుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ టీమ్‌లో గౌతమ్, సంజన, నిఖిల్, డెమాన్ ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ మాధురి గారి టీమ్‌లోనే ఉన్నారు కదా! అయితే ఇక విషయంకొచ్చేసినట్టయితే ఈరోజు మళ్ళీ అదే టాస్క్ నడిచింది. బ్రేకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఏకంగా డెమాన్ 7.5 అంత ఎత్తు ఎగిరి మరి దూకి పెట్టాడనమాట. అయితే మీరు చూడండి ఇక్కడ ఈ బోర్డ్‌లో 6.4, 6.8 తర్వాత 7.4కి ఎక్కి పెట్టాడు. సూపర్ ఆడాడనిపించింది. అయితే తనింకా రితు ఎప్పుడైతే ఎళ్ళిపోయిందో అసలు సూపర్ హ్యాపీ అయిపోయాడు. ఫ్రీ అయిపోయాడు. అంతా కూడా ఫన్‌గా అయిపోయిందనమాట. అయితే ఈ టాస్క్‌లో యాక్చువల్లీ తనుజకి 0, 0 వచ్చింది. సంజన గారికి కూడా 0, 0, 0 వచ్చిందనమాట. అయితే సంజన గారికిను తనుజకి మధ్య టై పడింది. అయితే వీళ్ళు ముగ్గురున్నారు కదా! డెమోన్, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురున్నారు కదా! వీళ్ళు ముగ్గురు ఏమన్నారంటే, "మా ముగ్గురికి అక్కర్లేదు. అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఏది అక్కర్లేదు." సో, ఇందాక ఒక ఆట గెలిచిందనమాట తనూజ. ఒక ఆట గెలిచింది. ఏది సుమన్ శెట్టి వర్సెస్ సంజన ఒక బాక్స్ ఆట ఉంది చూసారా? దానిలో సంచాలక్‌గా మన అబ్బాయి ఎవరు కళ్యాణ్ చేసింది తప్పు అని హౌస్ మేట్స్ అనటము. అది గెలిచింది త మన సంజన గారైనప్పటికీ కూడా వారి సంచాలకని ఇవన్నీ గుర్తున్నాయి గదా! ఆ టాస్క్ పెడితే ఆ టాస్క్ ఐదుగురు ఆడారు. ఆ ఐదుగురిలో తనుజ అద్దరగొట్టేసిందనమాట. సో, ఆ టాస్క్ గెలిచింది. అయితే మిగతా వాళ్ళంతా గూడా అంతా ఒకటే ఉంది. ప్లస్ ఇంకోటేంటి బెలూన్ టాస్క్‌లో కూడా మన కళ్యాణ్, తనుజాలో వాళ్ళిద్దరు కలిసి గెలిచారు కాబట్టి తనుజ చాలా రిక్వెస్ట్ చేసిందనమాట. లేదండి సంజన గారు నాకు కావాలని అంటుంటే అప్పుడింకా ఫస్ట్ ఏమో సంజనాని లేదు నాకు కావాలి అనేసి అంది. కానీ తర్వాత రిక్వెస్ట్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది కదా! మేబీ మ్యారేజ్‌కి సంబంధించి ఏమైనా వీడియో బయటొస్తుందా ఏంటి అనేసేసి. అయితే ఫ్రాంక్లీ తను ఏమనుకుందంటే వాళ్ళ మదర్ వీడియో బయట అని అనుకుందంట. కానీ వాళ్ళ మదర్ వీడియో బయటైతే రాలేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ వీడియో బయట పంపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్‌కి సంబంధించిన మ్యారేజ్ అవన్నీ చూసుకుంటున్నారు. అంటే పోస్ట్ మ్యారేజ్‌కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయంట. ప్లస్ వాళ్ళు హైదరాబాద్‌కి రావాలి కదా! ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఇంకొక 3 డేస్‌లో గ్రాండ్ ఫినాలే కదా! బుధ, గురు, శుక్రనే కదా! శనివారానికి ఇక్కడికొచ్చేసేయాలి. హైదరాబాద్‌కొచ్చేసేయాలి కదా! సో, ఆ పనులన్నిటి కోసం అలా చేస్తున్నారని చెప్పేసి తనుజకైతే ఒక సూపర్ ఫోటో అయితే పంపించడం జరిగిందనమాట. ఆ ఫోటోని చూసి ఏడ్చేసింది. అయితే ఆ ఫోటో ఎలా ఉంది అంటే వాళ్ళ పెద్దక్క పెళ్ళికి సంబంధించనమాట. అంటే యాక్చువల్లీ వాళ్ళ అక్క మ్యారేజ్ జరిగినప్పుడు తనుజ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అంటే వాళ్ళ పెద్దమ్మలు, అత్తలు అందరూ ఉన్నారనమాట. నెక్స్ట్ సిస్టర్ పెళ్ళికైతే తను మిస్ అయింది. అయితే వాళ్ళ డ్యాడీకి మాత్రం సారీ చెప్పింది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ చాలా సార్లు అన్నారంట. "నువ్వు ఉండొచ్చు కదా! చెల్లి పెళ్ళికి. చెల్లితో ఉండాలి కదా నువ్వు" అనేసేసి. కానీ తనకి సీజన్ 9 అనేది లక్ అనమాట. సో, లక్కీగా తన సీజన్ 9లో ఉండాలి అనేసేసి కంపల్సరీగా తను ఈ సీజన్‌లోకొచ్చింది. అంటే తను విన్ అవ్వాలి అనేసో మరి ఏమనేసో అయితే మొత్తానికైతే మాత్రం అవి ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. సో, యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే ఇమాన్యుల్ అన్నాడు, "లేదు లేరా నాకు ఇంకొక 3 డేస్‌లో మనం ఎటు అందరిని కలుస్తాం గదా! ఇప్పుడు వద్దులే నాకెవరిని కలవాల్సిన అవసరం లేదు" అంటే ఇంకా సంజన గారు మాత్రం వాళ్ళ బేబీ ఫోటో కావాలనో ఏదో అడిగారనమాట. సో, అదేం కుదరలేదు. మొత్తానికైతే మాత్రం తనుజకైతే ఫోటో రావడం జరిగింది. చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ లైవ్‌లో అయితే 20 మినిట్స్ అలా ఏడుస్తూనే ఉందనమాట. అయితే అక్కడున్న వాళ్ళందరూ అన్నారు, "నువ్వు ఏడిస్తే మళ్ళీ వాళ్ళేడుస్తారు. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా? ఇంకా 3 డేస్‌లో మనం కలిసిపోతున్నాం గదా!" అంటే వాళ్ళందరూ గూడా ఇంకా జనజీవన స్రవంతిలో కలిసిపోతారు కదా! బిగ్ బాస్ లాంటి ఒక జైలు నుంచి వాళ్ళు విడుదలయ్యి వాళ్ళ ఫ్యామిలీస్‌తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. వాటెవర్ మే బీ ద పొజిషన్ అంటే టాప్ 5 పొజిషన్ ఏదైనా అవ్వనివ్వండి. విన్నర్ ఎవరేమైనా అవ్వనివ్వండి. మొత్తానికైతే మాత్రం ఈ ఐదుగురు విన్నర్సే అనేది నా అభిప్రాయం. ఈ ఐదుగురే కాదు ఫ్రెండ్స్ చాలా మంది బిగ్ బాస్ ఇప్పుడు మనం ఒక సినిమాకెళ్తాం.
హీరో, హీరోయిన్ మాత్రమే పెట్టి సినిమా తీస్తే హిట్ అవ్వదు గదా! ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. ప్రతి సీన్ ఇంపార్టెంటే. ప్రతి మలుపు 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంపార్టెంట్. ఎందుకనంటే ఫస్ట్ గనక మనం చూసుకున్నట్టయితే ప్రియా గనక కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అనకపోయి ఉండుంటే మేబీ అంత రచ్చ జరిగేదా ఆ షోకి? మళ్ళీ సంజన గారు గుడ్డు దాచేస్తే మనీష్ మర్యాద రాముని తిడితే మరి మనందరం గూడా అదే ఈ సంజన తప్పు చేస్తే మనీష్ మరి రామునెందుకు తిట్టాడంటే, అది కూడా ఒక మలుపే గదా! ప్రతీది ఒక మలుపే. ఆ మలుపులన్నీ కలుపుకుంటేనే ఒక డెస్టినేషన్ అయింది. అదే 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే రోజున కప్పెత్తేది ఎవరు అనేసనమాట. అంటే కళ్యాణ్ కప్పెత్తాలన్నా, తనూజ కప్పెత్తాలన్నా వీళ్ళందరికీ ఒక పాయింట్ ఉండాలి. అంటే ఇంత ఆట ఆడాలి, అంత చేయాలి. నన్నడిగితే 'బిగ్ బాస్' అనేది ఏంటంటే నిజ జీవితానికి ఒక స్మాల్ ట్రైలర్ టోకెన్ పాకెట్ సైజ్ అంటారు చూసారా? చిన్నదనమాట. సో, అది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్